వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. దయచేసి పొలిటికల్ వాయిస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు, కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు హడావుడిగా నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్కు ఒక్కరోజు ముందు మాత్రమే దాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఇన్ని రోజుల పాటు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత కూడా దాని మీద కొంత ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీకి అనుకున్నన్ని ఓట్లు రాలేదో, స్థానాలు రాలేదో, గెలవలేదో అక్కడ ఆయా ఎవరైతే నామినేటెడ్ పోస్టులు ఇచ్చారో వాళ్ళకి రద్దు చేస్తాము, వాళ్ళని మార్చేద్దామనేటువంటి ప్రయత్నం చేసినా కూడా చివరికి ఒకసారి ప్రకటించిన తర్వాత ఆ వెంటనే తీసేస్తే చెడ్డ పేరు వస్తుందనేటువంటి దాంతో కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది. ఆ నామినేటెడ్ పోస్టులో ఒకటి మనం చూడాల్సింది 35 ఇచ్చిర్రు. 35లో ఓసీ 18, బీసీ 11, ఎస్టీలకు 3, ఎస్సీలకు 1. 35 నామినేటెడ్ పోస్టులు ఇస్తే ఎస్సీలకు 1 ఇచ్చిర్రు. ఎస్సీలకు ఆ 1 ఎందుకు వచ్చింది అంటే అది ఎస్సీలకు మాత్రమే ఇవ్వాలి కాబట్టి వచ్చింది. ఎస్సీలకు మాత్రమే ఇవ్వాలి కాబట్టి ఎస్సీలకు సంబంధించినటువంటి కమిటీలో ఆయనకు పేరు వచ్చింది. ఎవరు? ఈయన ప్రీతం అనుకుంటా, బహుశా ప్రీతం. ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ, దానికి ఎస్సీఏ ఇవ్వాలి కాబట్టి ఎస్సీకే ఇచ్చిర్రు. మిగిలినటువంటి దాంట్లో ఎస్టీలకు ఎంతమంది ఇచ్చిర్రు? 3కేమి ఇచ్చిర్రు. 18 పోస్టులు అగ్రకులాలకే. వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చైర్పర్సన్గా కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్లో 35 మందిలో 18 మంది అగ్రకులాల వారే. వీరిలో 12 మంది రెడ్డి, 3 కమ్మ సామాజిక వర్గాలు, వెలమ, వైశ్య, బ్రాహ్మణ. 12 పోతే వీళ్ళందరూ. ఎస్టీలకు 3, ఎస్సీలకు 1. ఎస్టీలకు కూడా ముస్లిం వర్గానికి 3 పదవులు దక్కాయి. వీళ్ళ ఇప్పుడే చూసిన ఒక మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ ఇది మేనిఫెస్టో, అభయహస్తం మేనిఫెస్టో. చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, ఎస్సీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ, జనాభా దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు 18% పెంపు, ఎస్సీ రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణకై అమలుకై గట్టి చర్యలు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సాయము, ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ మరియు అన్ని కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందే ప్రైవేటీ కంపెనీల్లో రిజర్వేషన్ల కల్పన, ఇల్లు లేని ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలము, జనాభా దామాష ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు 18% వేస్తారట. అది అధికారికంగా అవుతుందో కాదో, ఎస్సీల రిజర్వేషన్లు పెంచాలంటే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో, రాజ్యాంగం ప్రకారము కోర్టులు అనేకమైనటువంటి సమస్య ఎస్టీలకు ఉన్నట్టుగా రాజ్యాంగం ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ ఎప్పుడో పెంచే రిజర్వేషన్లను పక్కన పెడితే మీరు ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో ఒక్క ఎస్సీ స్థానం మాత్రమే ఎందుకు ఇచ్చిర్రు? అది కూడా ఎస్సీ సహకార సంస్థ కాబట్టి ఇచ్చిర్రు. ఇది ఇచ్చిన దాంట్లో కూడా ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ అనేటువంటిది అది ఎస్సీలకు సంబంధించింది కాబట్టి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దళిత ఉద్ధరణ చేసింది, కాంగ్రెస్ పార్టీ దళితులది, మిగిలినటువంటి వాళ్ళే కావు అనేటువంటి మాటలు చెప్పి ఒక్కసారి కూడా దళితుని ముఖ్యమంత్రి చేయనటువంటి పార్టీ ఇవాళ ఇన్ని 35 నామినేటెడ్ పోస్టులు ఇస్తే ఒక్క ఎస్సీకి కూడా ఇవ్వడానికి మనసు రాలే. ఆ ఒక్క ఎస్సీ ఇచ్చింది కూడా అది ఎస్సీ సహకార సంస్థ కాబట్టే, లేకపోతే అది కూడా ఇచ్చేటువంటి అవకాశం లేకపోతుండేనేమో. మళ్ళీ వీళ్ళు మేనిఫెస్టోలోనేమో గొప్పగా ఎప్పుడో ఇచ్చే గవర్నమెంట్ కాంట్రాక్టర్ల 18% ఇస్తారట, తనది కాంది అయితే ఇంకెక్కడికైనా తీసుకుపోతారని. మరి ఎస్సీలకు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము మాత్రమే దళితుల ఉద్ధరణ చేసినాం, మేము మాత్రమే పేదల కోసం ఉన్నటువంటి పార్టీ, మిగిలిన పార్టీలన్నీ బ్రాహ్మణులకు, బనియాలకు, అగ్రవర్ణాలకు మాత్రమే ఉన్నటువంటి పార్టీ, మేము మాత్రమే బహుజనులకు, దళితులకు ఉద్ధరణ చేసినటువంటి పార్టీ. ఒక్కసారి కూడా దళితుని ముఖ్యమంత్రి చేయలేదు, బీసీని ముఖ్యమంత్రి చేయలేదు. వచ్చినప్పుడల్లా అగ్రకులాలకే ఇచ్చేటువంటి పార్టీ ఇవాళ వాళ్ళు దళితుల కోసం చెప్తే వాళ్ళే మళ్ళా బహుజన కుల బాంధవులని వాళ్ళకి పేర్లు తగిలిస్తారు. ఒకటి కనీసం నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఒక ఎస్సీకి ఇవ్వనటువంటి
ఒక్కటి కూడా ఎస్టీలకు ఇచ్చిన దాంట్లో కూడా మళ్ళీ ఎస్టీలకు ఇచ్చినటువంటిదే. గిరిజన సహకార సంస్థ కొట్నాక్ తిరుపతి, ఎస్టీ సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ బెల్లయ్య నాయకు. ఇచ్చింది ఎవరికి? మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు. అవి రెండు వాళ్ళకి ఇవ్వాల్సింది కాబట్టే వాళ్ళకి ఇవ్వాల్సింది కాబట్టే ఇచ్చిర్రు. వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అది కేవలం వికలాంగుల సహకార అభివృద్ధి సంస్థ ఎం వీరయ్య, మళ్ళా పొదం వీరయ్యకు ఒకటి ఇచ్చినట్టున్నారు. ఆయన కూడా ఎస్టీ కాబట్టి ఏంటి మన అభివృద్ధి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏదో కార్పొరేషన్కు పొదం వీరయ్యకి ఇచ్చిరు ఒకటి. ఈ రెండు బెల్లయ్య నాయక్కి కొట్నాక్ తిరుపతికి వీళ్ళిద్దరు కూడా ఎస్టీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్టీలకు మాత్రమే ఇవ్వాలి కాబట్టి అక్కడ ఇచ్చిర్రు. ఎం వీరయ్య, పొదం వీరయ్య అక్కడ ఉన్నాడు, జంగారెడ్డి, పొదం వీరయ్య అటవీ అభివృద్ధి సంస్థ. ఆయన ఒకటే ఎక్స్ట్రా ఇచ్చారు. అటవీ అభివృద్ధి సంస్థకు మాత్రం ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ములుగు అక్కడ అయింది, భద్రాచలంలో ఓడిపోయి మళ్ళీ ఎమ్మెల్యేని ఇక్కడ తెచ్చుకురు కాబట్టి పొదం వీరయ్యకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ములుగులో సీతక్కకు టికెట్ ఇచ్చి ఇవన్నీ దాంట్లో భాగంగా పొదం వీరయ్యకి ఒకటి ఇవ్వాల్సి వచ్చింది. అది కూడా అభివృద్ధి అటవీ శాఖ అభివృద్ధి సంస్థ. మిగిలినటువంటి రెండు కూడా బెల్లయ్య నాయక్ ఇచ్చింది ఎస్టీ సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ. గిరిజన సహకార జీసీసీ అనేటువంటిది కూడా ఎస్టీలకు ఇవ్వాలి కాబట్టి అది ఎస్టీలకు ఇచ్చారు. ఒక్క ఎస్టీకి మాత్రమే వేరేది ఇచ్చారు. అంటే ఎస్టీలకు ప్రత్యేకంగా వాళ్ళు వేరే ఇచ్చింది కూడా ఏమీ లేదు. సో మళ్ళీ మేము దళితుల కోసము, దళితుల అభివృద్ధి కోసము, బహుజనుల అభివృద్ధి కోసము, మరి బీసీలకు 52% మంది బీసీలు ఉంటే 35లో 15%, 50%, 15-16 రావాలి కదా బీసీలకి, 15-16 బీసీలకు రావాలి కదా, ఎందుకు రాలేదు? మళ్ళీ అంతా ఇచ్చి మళ్ళీ మీ పార్టీ ఎవరిది, ఎవరి కోసం పనిచేస్తుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నది. ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. మళ్ళీ దళితులు, గిరిజనులు మరి ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది చూడాలి. 35 నామినేటెడ్ పోస్టులు ఇస్తే దళితులకు, గిరిజనులకు వాళ్ళకు ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. ఇక్కడ కూడా ఏదన్నా స్పెషల్ పెట్టేసి ఇచ్చిన అవకాశం ఉంటే అట్లా ఇస్తుండేనేమో. లేకపోతే ఇందులో కూడా ఈ దళితులు భార్యాభర్తలు వేరే కులాల నుంచి వచ్చి, రెడ్డి భర్త ఉండి భార్య వేరే కులం నుంచి వచ్చి ఉంటే వాళ్ళకి ఇచ్చేసి అదే క్లెయిమ్ చేసుకుంటుండే. అట్లా కూడా అది అవకాశం లేదు కాబట్టి ఇవ్వలేదు. ఇది వీళ్ళ మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశం. ఇది మేనిఫెస్టోలో రిజర్వేషన్లు 18% ఇస్తాం, కాంట్రాక్టులలో ఎస్సీలకు 18% ఇస్తాం, ఎస్టీలకు 12% ఇస్తాం, ప్రైవేటు నీ చేతిలో ఉన్నది నామినేటెడ్ పోస్టుల్లో 50% పైగా ఉన్న బీసీలకు 50% నామినేటెడ్ పోస్టులు రావాలి. మీరు ఇచ్చినటువంటి 35లో కనీసం 40% అన్న రావాలి. ఎస్సీ ఎస్టీలకు ఎన్ని రావాలో అన్ని ఇవ్వకుండా అన్నీ మీ వర్గాలకు మీకు నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చుకొని మళ్ళా కాంగ్రెస్ పార్టీ దళితులకు సంబంధించినటువంటి పార్టీ బహుజనులకు నమ్మాలి. దీన్ని దాన్ని ఒకటి ఇష్యూ క్రియేట్ చేస్తుంటారు ప్రతిసారి. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎస్సీలకు సంబంధించినటువంటి ప్రత్యేక నిధులను కూడా తీసుకుపోయి వేరే దగ్గర ఇచ్చారు. సప్లాన్ నిధులు అంటాం కదా, మళ్ళీ వీళ్ళు బీసీలకు ప్రత్యేకంగా సప్లాన్ నిధులు ఇస్తామన్నారు. బీసీలకు ప్రత్యేకంగా సప్లాన్ నిధులు, బీసీలకు కామారెడ్డి బీసీ డిక్లరేషను, బీసీలకు కాంట్రాక్ట్లో 42% ఇస్తారట. నువ్వు నామినేటెడ్ పోస్టులనే ఇవ్వలేకపోయినావు, నీ చేతిలో ఉన్నది. బీసీ కోట 6 నెలలలోపే బీసీల రిజర్వేషన్లు పెంచుతున్నారు. 6 నెలలు అయిపోయింది. బీసీ సప్లాన్ తగిన నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు అయిపోయింది కదా. మొదటి అసెంబ్లీ సమావేశం అయిపోయింది కదా. బీసీ సప్లాన్ ఇస్తామన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో ఇవ్వడానికి మీరు బీసీలకి ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తే ఇల్లు లేకపోతుంది కదా, గొడవ ఉండదు కదా. ముఖ్యమంత్రి మంత్రి పదవుల్లో 50% ఇచ్చిరా? ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం మంత్రి పదవులు వచ్చినాయా? ఒక్కసారన్నా ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు అయితే ఒక్కసారన్నా మార్పులో భాగంగా బీసీలకు ఇచ్చిరా? రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత 2 సార్లు అవకాశం వస్తే 2 సార్లు బీసీలకు ఇచ్చిరా ఏమన్నా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎట్లయితుంది?
2 సార్లు పిసిసి అధ్యక్షులు ఉంటే వాళ్ళకు అవమానం జరగలేదా? అది కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసింది ఒకటి అని చెప్పడానికి రుజువులతో సహా చెప్పగలుగుతున్నది చెప్పింది. మీరిచ్చినటువంటి మేనిఫెస్టోలోనే 42% కాంట్రాక్టులు ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఈ సర్కార్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి కాంట్రాక్టుల్లో ఎన్ని బీసీలకు ఇచ్చిర్రు, ఎన్ని ఎస్టీలకు ఇచ్చిర్రు, ఎన్ని ఎస్సీలకు ఇచ్చిర్రు? ఇచ్చినటువంటి కాంట్రాక్టుల్లోనే శ్వేతపత్రం విడుదల చేయండి. 6 నెలల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు కదా, 6 నెలల లోపే ఏమైంది ఇప్పటిదాకా? మళ్ళీ స్థానిక సంస్థల్లో బీసీ సబ్కాస్ట్లకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా మేము రిజర్వేషన్లు ఇస్తామనేటువంటి మాట చెప్పారు. ఎంబీసీలకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏమైంది? ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ చేతులు రాలేదు. ఇవన్నీ కేవలం పేపర్లో. అధికారంలోకి రావడానికి అలివిగానటువంటి హామీలు ఇచ్చి మోచేతికి బెల్లం పెట్టి నాకిపిచ్చేటువంటి ప్రయత్నం చేసి ఒక్కటి ఎన్ని చేయగలుగుతారు? ఇందులో ఎన్ని చేస్తారు? 5 ఏళ్లలో ఛాన్స్ ఇస్తే ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏది ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? ఇప్పటిదాకా ఎంబీసీ మంత్రిత్వ శాఖ మీరు వచ్చిన తర్వాత ఎందుకు రాలేదు ఇప్పటిదాకా? అమరవీరుల సంక్షేమం నామినేటెడ్ పోస్టుల్లో తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాల నుంచి ఎవరికైనా ఎందుకేలే? కేసీఆర్ ద్రోహం చేసిండు, అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ చేస్తాను కదా అమరవీరుల కోసం. దాంట్లో అమరవీరులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎన్ని ఇచ్చిర్రు? అమరవీరులకు ఎన్ని ఇచ్చిర్రు? ఇది మీరిచ్చినటువంటి మేనిఫెస్టో ద్వారానే ఎస్సీ ఎస్టీ బీసీలకు జరిగినటువంటి అన్యాయము. ఎస్సీ ఎస్టీ బీసీలకు జరిగినటువంటి అన్యాయం. మళ్ళా ఏదన్నా వేరే ఇష్యూ వస్తే మేమంతా హిందువులం కాదు, దళితులను ఎస్టీలను హిందువులలో కలపకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్లు వేస్తుంటారు వీళ్ళంతా కలిసి. దళితులు వేరే హిందువులు వేరే అయినటువంటి ఒక కాల్పనికమైనటువంటి ఉద్యమాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ జనాభా దామాష ప్రకారం మీ మంత్రిత్వ శాఖల్లో మీరు మంత్రులు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడానికి మనసు రాదు. మీరు ముఖ్యమంత్రి వరుసగా 5 ఏళ్లలో ఒకసారి బీసీ, ఒకసారి ఎస్సీ, ఒకసారి ఎస్టీ ఎందుకు మార్చొద్దు? మార్చాలి, తప్పేం లేదు. ఎస్సీ ఎస్టీలకు పాలించేటువంటి అధికారం లేదా? వాళ్ళకి రాదా? ఇవాళ రేపు పొద్దుగాల పీసీసీ అధ్యక్ష పదవి ఎస్సీ ఎస్టీలకు ఇస్తారా? 2-3 సార్లు పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చిర్రు. ఈసారి ఎస్సీకో ఎస్టీకో పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వగలుగుతారా? ఎస్సీ అది కూడా మతం మారని వాళ్ళకు మాత్రమే ఇవ్వగలుగుతారా? జనాభా దామాషా ప్రకారం మీరు మంత్రివర్గంలో మీరు చెప్పిన ఇవన్నీ మీ మేనిఫెస్టోలో చెప్పిన దానికి మీకు గుర్తు చేసేటువంటి బాధ్యత మాత్రమే. మిమ్మల్ని ఏదో విమర్శించాలనో ఇంకేదో కాదు. మీరే డిక్లరేషన్ చేసిర్రు. కేసీఆర్ మోసం చేసిండు కాబట్టి మేము న్యాయం చేస్తామనేటువంటి మాట మీరు చెప్పారు. కేసీఆర్ మోసం చేసిండనే అనుకుందాము. ఆయనను ప్రజలు తిరస్కరించారు, అయిపోయింది. ఇక 10 ఏళ్లలో ఆయన మంచి చేసిండా చెడు చేసిండా ప్రజలు చూసుకున్నారు. ప్రజలు తీర్పునిచ్చిర్రు. కేసీఆర్ ద్రోహం చేసిండు అనేటువంటి తీర్పునిచ్చిండు. ఈ 5 ఏళ్లలో మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారమే, పోనీ మీరు పేపర్లో పెట్టకుండా ఏం చెప్పకుండా ఉంటే అడగడానికి లేదు. మీరు ఇచ్చినటువంటి మాటను మాత్రమే కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేసేటువంటి బాధ్యత. ఇది కాంగ్రెస్ చేయాల్సినటువంటి పని. మీరు ఇచ్చినటువంటియే. మరి ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉందా? కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రమే వాళ్ళందరినీ మేమంతా దళితుల కోసం, పేదల కోసం, బహుజనుల కోసం, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలది అనేటువంటి ఒక చిన్న స్లోగన్ తీసుకొచ్చి 4 ఇండ్లు 4 జాగలు వాళ్ళ ముఖాన పడేసి రాజకీయాల్లో మాత్రం వాళ్ళకి ఎక్కడా ఎదుగుదల లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఇదంతా. కేసీఆర్ గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రజలు బుద్ధి చెప్పారు. సో కేసీఆర్ చేయలేదు, వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదంటే ప్రశ్నించారు కాబట్టే కేసీఆర్ మూలకు వేయండి, అయిపోయింది. ఇప్పుడు మీరు పంచేటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ తప్పులు మళ్ళా మీరు చేస్తారా? పోనీ ఆయన కోసం అవసరం లేదు. మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారమే జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు 18% పెంచుతున్నారు. అది ఎప్పుడైతుందో తెలియదు. మీ నామినేటెడ్ పోస్టుల్లో ఎందుకు వేయలే? మీ పీసీసీ కార్యవర్గంలో, మీ పీసీసీ కమిటీల్లో
18% ఎస్సీలకు ఇస్తారా? 52%, 50% బీసీలకు మీ కాంగ్రెస్ పార్టీ దాంట్లో 50% బీసీలకు పదవులు ఇస్తారా? 12% ఎస్టీలకు, 18% వాళ్లకు, 30% ఇది 50%, 80% ఎస్సీ ఎస్టీ బీసీలకే కాంగ్రెస్ పార్టీలో పోస్టులు ఇవ్వాలి. అట్లయితేనే ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 20%లో మాత్రమే మిగిలినటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికి ఇచ్చినా పర్లేదు. బీసీలలో ఎస్సీలలో ఎస్టీలలో మళ్ళా మతం మారినటువంటి వాళ్ళకు తీసుకొచ్చి వాళ్ళని ఎస్సీ ఎస్టీ కోటాల్లో బీసీ కోటాల్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఆ విషయాన్ని కూడా 100% రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎస్సీ ఎస్టీ అవుతారో వాళ్ళకే ఇవ్వాలి. ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ 80%ని మీరు జనాభా దామాష ప్రకారం మీరు ఇస్తామని మీరు చెప్పిందే కాబట్టి మీ మంత్రివర్గంలో జనాభా దామాష ప్రకారం 50% బీసీలు ఉండాలి, 18% ఎస్సీలు ఉండాలి, 12% మీరు ఇచ్చేటువంటి 18 మంత్రి పదవుల్లో ఖచ్చితంగా ఈ జనాభా దామాష ప్రకారం మీరు మంత్రి పదవులు ఇవ్వాలి. ఇవ్వలేకపోతే మీరు తప్పైందని ప్రజలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు క్షమాపణ చెప్పి పరిపాలన చేయండి. క్షమాపణ చెప్పండి. మేము ఈ మాట చెప్పినాం కానీ చేయలేకపోయినాం, నామినేటెడ్ పోస్టుల్లో ఇవ్వలేకపోయినాం, కాంగ్రెస్ పార్టీ అంతర్గత పదవుల్లో ఇవ్వలేకపోయినాం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఇప్పటిదాకా ఎన్నేళ్లలో ఒక్కసారి మాత్రమే బహుశా దళితులకు ఇచ్చినట్టున్నారు పీసీసీ అధ్యక్ష పదవి. బీసీలకు ఒక 5-6 సార్లు వచ్చింది. ఈసారి ఎస్టీలకో ఎస్సీలకో మేము పీసీసీ అధ్యక్ష పదవిని ఇస్తాము. మళ్ళీ ఈసారి ఎస్సీలకు ఇస్తే నెక్స్ట్ ఎస్సీలకు ఇస్తాం, ఆ తర్వాత బీసీలకు ఇస్తాం, ఆ తర్వాత మాత్రమే మళ్ళీ మేము వేరే కులాలకు ఇస్తామనేటువంటి మాట చెప్పండి. అట్లా చెప్పేటువంటి ధైర్యం లేకపోతే ఇగో మేము అధికారం కోసం ఏది పెడితే చెప్తాం కానీ తర్వాత చెయ్యమనేటువంటి మాట చెప్తే ఇది మీరు ఇచ్చినటువంటి దాంట్లో ఎవరెవరికి ఏమేమి ఇచ్చిర్రు ఏం చేసిర్రు అనేటువంటి మాట